హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అంతా? ఇప్పుడు మనము క్యారెట్ ఎగ్ రైస్ ఎలా చేద్దామో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్. ముందుగా నేను మొత్తం అంతా సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఆయిల్ వేసి వాటిని మొత్తం అందులో వేసేసాను. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి కలిపి కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు అయ్యాక కారం, గరం మసాలా వేసి మళ్ళీ కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత నేనైతే 4 eggs తీసుకుంటున్నాను. మీకు నచ్చిన ఎగ్స్ మీరు తీసుకోండి. ఎగ్స్ని వేసి సేమ్ క్యారెట్ తురుము ఎంతైతే ఉందో అంతగా ఎగ్స్ వేసి మొత్తం కలిపి వేసేయాలి. సేమ్ క్యారెట్ తురుము ఎంతైతే ఉంటుందో ఆ ఎగ్ తురుము కూడా అలాగే మనం మొత్తం కలిపేస్తే సేమ్ క్యారెట్ ఎలా అయితే తురుముగా ఉంటుందో ఆ ఎగ్ కూడా అంతే తురుముగా ఉంటుంది. ఆ తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. అప్పుడు మంచిగా పొడి పొడిగా అవుతుంది అన్నమాట ఆ మిక్చర్ అంతా. కాసేపు మగ్గనిచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రైస్ అందులో వేసి మంచిగా ఆ మిక్చర్ అంతా అయ్యేలాగా మంచిగా కలపాలి. కలిపిన తర్వాత కాసేపు అలాగే ఉండనివ్వాలి పొయ్యి పైన. ఒక 2-3 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే వేడిగా గుమ్మగుమ్మలాడే క్యారెట్ రైస్ రెడీ. ఇప్పుడు మీరు బౌల్స్లో వేసుకొని మీ ఇష్టమైన వారికి, పిల్లలకి సర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్